Hello friends, very good morning. Welcome to the Hindu editorial analysis. Before we start today's editorial analysis, let me reiterate the offers that you have this month. UPS Infinity మీకు 50,000K వస్తుంది. అలాగే ఆప్షనల్స్ 25K అండ్ ఆప్షనల్ విత్ రికార్డెడ్ ఆప్షన్ తీసుకుంటే ఓన్లీ రికార్డెడ్ లో మీకు 20,000K వస్తుంది అనమాట. సో యూ కెన్ ఆల్సో హ్యావ్ ఎనీ ఇండివిజువల్ యూపీఎస్సీ సబ్జెక్ట్ అట్ జస్ట్ 5,000 రూపీస్. సింగిల్ సబ్జెక్ట్ ఎవరైనా తీసుకోవాలనుకున్న తీసుకోవచ్చు. పాలిటీ, ఎథిక్స్, హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా ఆఫర్ చేస్తున్నాం. సో యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ దెమ్ అట్ జస్ట్ 5,000 రూపీస్. అండ్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కూడా స్టాండర్డ్ ఫీ వచ్చేసి 15,000. హియర్ యూ ఆర్ గెటింగ్ ఇట్ అట్ 12,000 అండ్ దిస్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ టిల్ 15th November. డోంట్ ఫర్గెట్ దిస్, 15th November వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. అండ్ దిస్ ఈస్ ద ఫోన్ నెంబర్. ఏ డౌట్స్ ఉన్నా ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. రైట్, ఆల్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో సెకండ్ థింగ్, ఆప్షనల్స్ గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. మనం 5 ఆప్షనల్స్ ఆఫర్ చేస్తున్నాం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ PSIR నేను టీచ్ చేస్తున్నాను. ఆంథ్రోపాలజీ, సోషియాలజీ సాయిరామ్ సార్, అండ్ తెలుగు లిటరేచర్ బై సీతాపతి సార్. సో యూ హ్యావ్ 5 ఆప్షనల్స్ అవైలబుల్ విత్ అస్ అండ్ 20,000 దగ్గర ఫీ అనేది స్టార్ట్ అవుతుంది వెన్ యూ గో ఫర్ ఓన్లీ రికార్డెడ్ ఆప్షన్. ఇఫ్ యూ వాంట్ లైవ్ యాజ్ వెల్ ద ఫీ గోస్ అప్ టు 25,000 and this comes with lifetime validity. This is a వెబ్సైట్ లో మీరు యూపీఎస్సీ డెమో అని చెప్పి టైప్ చేయండి, మీకు ఒక ఫ్రీ కోర్స్ వస్తుంది. ఆ ఫ్రీ కోర్స్ లో శాంపుల్ వీడియోస్ ఉంటాయి, చెక్ చేయండి అండ్ ఈ నెంబర్ కి కాల్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటాయి. సో టుడేస్ ఎడిటోరియల్ టాక్స్ అబౌట్ ఫిషర్మ్యాన్ ఇష్యూ. ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో, ఈ మధ్యన ఇండియాకి శ్రీలంక మధ్యలో కూడా వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కి ఇండియాకి మధ్యలో ఉన్న ఫిషర్మ్యాన్ ఇష్యూ. టైటిల్ ఏమో కాట్ ఇన్ ది క్రాస్ ఫైర్, అంటే ఇద్దరి మధ్య ఉన్న గొడవలో వీళ్ళు చిక్కుకుపోయారు అనే సెన్స్ లో ఇది వస్తుంది అన్నమాట. సో ఇండియాకి పాకిస్తాన్ కి ఉన్న గొడవల్లో ఇండియన్ ఫిషర్మెన్ బలైపోతున్నారు అనే సెన్స్ లో ఈ టైటిల్ అనేది చెప్తుంది. ఇండియా అండ్ పాకిస్తాన్ మస్ట్ ఎన్ష్యూర్ దట్ ఫిషర్మెన్ ఆర్ నాట్ విక్టిమ్స్ ఆఫ్ ఎ డిటోరియేషన్ ఇన్ టైస్. ఇండియా పాకిస్తాన్ ఏం ఎన్ష్యూర్ చేయాలి? దట్ ఫిషర్మెన్ ఆర్ నాట్ విక్టిమ్స్, విక్టిమ్ అంటే బాధితులు, ఆఫ్ ఎ డిటోరియేషన్ ఇన్ టైస్. రెండు దేశాల మధ్యలో ఉన్న సంబంధాలు దిగజారిపోయాయి. డిటోరియేషన్ అంటే పాడైపోవడం, దిగజారిపోవడం. ఈ పరిస్థితి వల్ల వాళ్ళు బాధితులు కాకుండా ఉండేలాగా, వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండేలాగా ఇండియా పాకిస్తాన్ ఎన్ష్యూర్ చేయాలి. రెండు దేశాల మధ్య గొడవకి, రెండు దేశాల మధ్యలో సంబంధాలు దిగజారిపోవడం వల్ల ఆ దేశపు ప్రజలు సఫర్ అవ్వకుండా ఉండేలాగా రెండు కంట్రీస్ కూడా చూడాలి. An Indian fisherman was killed in firing by the Pakistan Maritime Security Agency PMSA off the Gujarat coast on November 7th. November 7th ఒక ఇండియన్ ఫిషర్మెన్ ని చంపేశారు. They killed. This is the first such killing by the PMSA in the last 6 years, though conflicts over fishing rights are not infrequent along the international maritime boundary line between the two countries. సో దీని అర్థం ఏంటి? ఇలాంటి ఒక చంపేయడం, ఫైర్ చేసి ఒక ఫిషర్మ్యాన్ ని చంపేయడం అనేది గత 6 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. అంటే దాని అర్థం కాన్ఫ్లిక్ట్స్ లేవని కాదు, దో కాన్ఫ్లిక్ట్స్ ఓవర్ ఫిషింగ్ రైట్స్, అంటే ఈ ఏరియాలో ఎవరికి ఫిషింగ్ రైట్స్ ఉన్నాయి, వాళ్ళ ఫిషర్మెన్ చేసుకోవచ్చా, మన ఫిషర్మెన్ చేసుకోవచ్చా అనే ఆస్పెక్ట్ లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఏం రాశారు? దే ఆర్ నాట్ ఇన్ఫ్రీక్వెంట్. అంటే అర్థం ఏంటి? రెండు నెగిటివ్స్ కొట్టేయండి, ఇది నాట్, ఇది ఇంకొట్టేస్తే దే ఆర్ ఫ్రీక్వెంట్. అంటే ఫ్రీక్వెంట్ గా ఇవి జరుగుతూనే ఉన్నాయి అలాంగ్ ది ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్. ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ లో ఇవి జరుగుతూనే ఉన్నాయి, జరగకపోవడం ఏం లేదు. అయినప్పటికీ చంపేయడం అనేది గత 6 years లో ఇదే ఫస్ట్ టైం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ బౌండరీ లైన్ అని చెప్తారు. ఎవరు ఫిక్స్ చేస్తారంటే మీకు UN క్లాజ్ అని చెప్పి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్. ఇది ఇంతకు ముందు సైన్ చేయబడిన ఒక కన్వెన్షన్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్. ఇండియా కూడా 1995లో దాన్ని రాటిఫై చేసింది. సో దీని ప్రకారం తీసుకుంటే మీకు ఇది మనకి ఒక బేస్ లైన్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేస్తారు. బేస్ లైన్ అనేది ఎవరు ఫిక్స్ చేస్తారంటే ఆ పర్టికులర్ ఎక్కడైతే కోస్ట్ ఉందో ఆ స్టేటే ఫిక్స్ చేస్తుంది. మీరు ఎలా అంటే ఒక రకంగా మనం బీచ్ దగ్గర తీసినప్పుడు మీకు ఈ వేరే ఫోటోలు అయితే నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి ఇలాగా ఉందనుకోండి, కొన్ని చోట్ల లోపలికి వాటర్ ఉంటుంది, కొన్ని చోట్ల బయట ఉంటుంది. సో దిస్ విల్ బి యువర్ బేస్ లైన్. ఈ బేస్ లైన్ లోపల ఈ వాటర్ ఏదైతే ఉందో ఇదంతా మనం ఇంటర్నల్ వాటర్స్ అని చెప్పి అంటాం. అర్థమవుతుంది? ఒక బౌండరీ, లో వాటర్ ఏరియా అనమాట. జస్ట్ అంటే నీకు కాల్ వేస్తే నువ్వు మునిగిపోవు, పైనే ఉంటుంది. ఆ ఏరియాని మనం బేస్ లైన్ అని చెప్పి అంటాం. కొన్ని చోట్ల ఇలా లోపలికి ఉండే ఏరియా అంతా కూడా నీకు ఇంటర్నల్ వాటర్ అవుతుంది. ఇదంతా వాటరే. చూడండి, సముద్రం ఎప్పుడు ఇలా ఫ్లాట్ గా ఉండదు కదా, కొన్ని చోట్ల ఏమో ఇలా ఉండి, కొన్ని చోట్ల ఇలా లోపలికి వచ్చి, కొన్ని చోట్ల ఇలా కూడా ఉంటుంది. సో ఈ అవుటర్ ఎడ్జ్ అనేది బేస్ లైన్ అయితే, ఈ లోపలదంతా ఇంటర్నల్ వాటర్స్ అంటాం.
ఇంటర్నల్ వాటర్స్ అంటాం. బేస్ లైన్ ఫిక్స్ చేసిన తర్వాత అక్కడ నుంచి 12 నాటికల్ మైల్స్ టువర్డ్స్ ద సీ లోపలికి వెళ్తే అది టెరిటోరియల్ సీ అంటారు. అక్కడ నుంచి ఇంకో 12 నాటికల్ మైల్స్ వెళ్తే దాన్ని కంటిగ్యూస్ జోన్ అని చెప్పి అంటారు. ఇక్కడ నుంచి బేస్ లైన్ నుంచి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్న ఏరియాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పి అంటాం. అంటే టెరిటోరియల్ సీ నుంచి ఇక్కడ నుంచి 200 మీటర్స్ వేసుకోండి, నాటికల్ మీటర్స్ వేసుకోండి, ఇది వచ్చింది. ఈ మధ్యలో ఉన్న ఏరియాను మనం ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అని చెప్పి అంటారు. ఆ తర్వాత హై సీస్ అంటారు. హై సీస్ అనేది ఒక దేశానికి ఎటువంటి స్పెషల్ రైట్స్ ఉండవు, ఇది అందరిది. అంటే ఎనీ కంట్రీ కెన్ కమ్, ఎనీ కంట్రీ కెన్ యూజ్ దోస్ వాటర్స్. అంటే ఆ వాటర్లో ఎవరైనా సరే ప్రయాణం చేయొచ్చు, తిరగొచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. కానీ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోపల ఉన్నంత వరకు ఏమవుతుందంటే ఈ పర్టికులర్ కంట్రీకి ఫిషింగ్ రైట్స్ ఉంటాయి. అంటే అక్కడికి వెళ్ళి మనం చేపలు పట్టేసుకోవచ్చు. అలాగే అక్కడ ఏమైనా మనం డ్రిల్లింగ్ చేసి ఆయిల్ ఉంటే, సముద్రం లోపల డ్రిల్లింగ్ చేసి ఆయిల్ ఉంటే బయటికి లాగొచ్చు. ఇటువంటి ఒకవేళ ఆర్టిఫిషియల్ ఐలాండ్ ఏమైనా కన్స్ట్రక్ట్ చేయాలంటే కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇట్లా మనకి ఎటువంటి కమర్షియల్ యాక్టివిటీ, ఎకనామిక్ యాక్టివిటీ అయినా సరే ఆ పర్టికులర్ కంట్రీ చేయొచ్చు అనమాట. ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో ఉన్నంత వరకు చేయొచ్చు, బియాండ్ దట్ చేయడానికి లేదు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు మా జోన్ లోకి మీ వాళ్ళు వచ్చి చేపలు పట్టేశారు అనేసి ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు చంపేశారు. సో ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. వాళ్ళ జోన్ లోకి నిజంగా మన వాళ్ళు వెళ్ళారా లేదా మన జోన్ లోనే చేశారా, దిస్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ ఏరియా. ఓకేనా? అదే 6 అదర్ ఫిషర్మెన్ హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ డిటైన్డ్. ఇంకో 6గురిని వాళ్ళు డిటైన్ చేస్తారు. డిటైన్ అంటే బంధించేశారు, వాళ్ళ మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేశారు. వైల్ 1 ఇంజ్యూర్డ్ పర్సన్ మేనేజ్ టు రిటర్న్ టు ఇండియన్ షోర్స్. ఒకడు ఇంజ్యూర్ అయిపోయి ఇండియన్ బౌండరీ షోర్స్ కి, ఒడ్డుకి చేరిపోయాడు, మళ్ళీ హ్యాస్ మేనేజ్ టు రిటర్న్, రాగలిగాడు. ఇండియా హస్ టర్మ్డ్ పాకిస్తాన్స్ యాక్షన్ డిప్లోరబుల్. ఇండియా పాకిస్తాన్ యాక్షన్ ని ఏంటి, పొగిడిందా తిట్టిందా? ఆబ్వియస్ గా మన వ్యక్తిని చంపేస్తే మనం ఏమంటాం, పొగుడుతామా? మనం స్ట్రాంగ్ గా ఖండించింది. ఇది చాలా అన్యాక్సెప్టబుల్, డిప్లోరబుల్ అంటే కంప్లీట్లీ అన్యాక్సెప్టబుల్ అని చెప్పి ఇండియా అనేది. అండ్ ఇండియా ఆల్సో సేస్ ఇట్ ఈస్ ఇన్ కాంట్రవెన్షన్ టు ఆల్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ అండ్ బైలేటరల్ అండర్స్టాండింగ్స్. ఇంటర్నేషనల్ గా ఎస్టాబ్లిష్ చేయబడ్డ ప్రాక్టీసెస్ అంటే ఏవైతే కన్వెన్షన్స్ ఉంటాయో ఇంటర్నేషనల్ గా అందరూ ఒప్పుకునేవి, వాటిని కాంట్రవెన్ చేస్తూ, వాటికి అతిక్రమిస్తూ, వాటికి వ్యతిరేకంగా వెళ్తూ జరుగుతుంది ఇది. అండ్ ఆల్సో బైలేటరల్ అండర్స్టాండింగ్, మన రెండు దేశాలకు మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ కూడా ఇది కాంట్రవెన్ చేస్తుంది అని చెప్పి అంటున్నారు. కాంట్రడిక్ట్ చేస్తుంది, కాంట్రవెన్ చేస్తుంది, మీరు అది ఫాలో అవ్వట్లేదు, ఇలా చంపేయడం ఏంటి అని అంటున్నారు. ఆన్ మండే ద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సమండ్ a Pakistani diplomat who was asked to investigate the incident and instruct its forces to refrain from unprovoked firing. ఇండియా ఏం చేసింది, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఏం చేసింది, పాకిస్తానీ ప్రతినిధిని, డిప్లొమాట్ ని, దౌత్య ప్రతినిధిని పిలిపించింది. సమన్ అంటే పిలిపించడం, కమ్ అండ్ బీ ప్రెజెంట్ బిఫోర్ అస్ అని పిలవడాన్ని మనం సమన్ అంటాం. చూడండి, కోర్టు సమన్లు ఇష్యూ చేసింది అంటాం. అంటే అర్థం ఏంటి, యు కమ్ అండ్ అటెండ్ ఇన్ ద కోర్ట్ అని అర్థం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సమన్. సో ఇష్యూ చేసింది అండ్ హీ వాజ్ ఆస్క్డ్ టు ఇన్వెస్టిగేట్ ది ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేట్ చేసి మీ ఫోర్సెస్ కి చెప్పండి, ఇలా అన్ప్రొవోక్డ్ ఫైరింగ్ వద్దు అంటే రెచ్చగొట్టకుండా, ప్రొవోక్ అంటే రెచ్చగొట్టడం, అన్ప్రొవోక్డ్ అంటే మిమ్మల్ని ఎవరూ రెచ్చగొట్టకుండా, మా వైపు నుండి ఏ తప్పు జరగకుండా ఎలాంటి ఫైరింగ్ చేయడం నుంచి రిఫ్రైన్ ఫ్రమ్ ఇట్, స్టే అవే ఫ్రమ్ ఇట్. రిఫ్రైన్ అంటే స్టే అవే, దాని నుంచి దూరంగా ఉండమని మీ వాళ్ళకి చెప్పండి అని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. According to the Gujarat government, a total of 345 fishermen from the state were lodged in Pakistan jails as on December 2020. December 2020 నాటికి ఎంతమంది, 345 మంది ఫిషర్మెన్ పాకిస్తాన్ జైల్స్ లో మొగ్గుతున్నారు యాజ్ ఆఫ్ December 2020. April 2020లో పాకిస్తానీ ఫోర్సెస్ opened fire on 2 boats of Gujarat coast, injuring 1 person, and in 2019 they sunk an Indian boat in which 6 of the 7 fishermen on board were rescued. 2020 ఏప్రిల్ ఏమో 2 బోట్ల మీద మన వాళ్ళు గుజరాత్ కోస్ట్ లో వెళ్తున్న మన వాళ్ళ మీద ఫైరింగ్ చేశారు, దానివల్ల ఒక వ్యక్తికి ఇంజురీ జరిగింది. 2019లో ఒక ఇండియన్ బోట్ ని వాళ్ళు ముంచేశారు, అందులో 7 ఉంటే 6 రిటర్న్ అయ్యారు, ఒక వ్యక్తి హీ వెంట్ మిస్సింగ్, ప్రాబబ్లీ చనిపోయి ఉండొచ్చు. Fishermen often get caught in the fluctuating fate of bilateral relations between the 2 countries, which is currently at a low. ఈ 2 దేశాల మధ్యలో ఉన్న ఈ సంబంధాలు ఏవైతే ఉన్నాయో, బైలేటరల్ ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి, దే ఫ్లక్చువేటింగ్ ఫేట్, అది ఎప్పుడు ఎలా ఉందో తెలియట్లేదు. ఒక రోజు ఏమో బాగుంటుంది, ఒక్కొక్కసారి ఏమో బాగుండట్లేదు. ఈ రెండింటి మధ్యలో వీళ్ళు చిక్కుకుపోతున్నారు, దే ఆఫెన్ గెట్ కాట్, రెండింటి మధ్యలో వాళ్ళు చిక్కుకుపోతున్నారు. అండ్ దట్ ఇప్పుడు బైలేటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, దే ఆర్ కరెంట్లీ ఎట్ ఎ లో, నాట్ గ్రేట్, అంత గొప్పగా లేవు ప్రెసెంట్.
ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో సంబంధాలు అంత గొప్పగా లేవు. అకార్డింగ్ టు ద నేషనల్ ఫిష్ వర్కర్స్ ఫోరం, దేర్ ఆర్ 558 ఇండియన్ ఫిషర్మెన్ ఇన్ పాకిస్తానీ జైల్స్. పాకిస్తాన్ జైల్స్లో 558 మంది ఉన్నారంట ఇండియన్ ఫిషర్మెన్. అందులో 74 ఫ్రమ్ పాకిస్తాన్ ఇండియన్ ప్రిజనర్స్. పాకిస్తాన్ వాళ్ళు 74 మంది ఇండియన్ ప్రిజన్స్ లో ఉన్నారు. ది ఫోరం క్యాలిక్యులేట్స్ దట్ 1200 ఇండియన్ ఫిషింగ్ వెజల్స్ ఆర్ ఇన్ పాకిస్తాన్స్ కస్టడీ. చూసారా, 1200 ఇండియన్ ఫిషింగ్ వెజల్స్ పాకిస్తాన్ కస్టడీలో ఉన్నాయంట. అంటే మన వాళ్ళవి వాళ్ళ కస్టడీలో పెట్టేసుకున్నారు. ది ఫ్యామిలీస్ ఆఫ్ దీస్ ఇంప్రిజన్డ్ పీపుల్ ఆర్ ఇన్ పెనురీ. పెనురీ అంటే పేదరికం, కటిక పేదరికం. మరి ఇప్పుడు వీళ్ళ మీద ఆధారపడుతున్నారు కదా, తల్లి పిల్లలు అందరూ కూడా, భార్య పిల్లలు వీళ్ళ మీద ఆధారపడతారు. వీళ్ళనేమో తీసుకెళ్లి జైల్లో పడేస్తున్నారు, అది కూడా పాకిస్తాన్ జైల్స్ లో. సో ఈ కుటుంబాలన్నీ కటిక పేదరికంలో ఉన్నాయి. కాన్సులర్ యాక్సెస్ టు దోస్ ఇన్ ప్రిజన్ ఇస్ డిఫికల్ట్. ఆ ప్రిజన్ లో ఉన్న వాళ్ళకి మన ఇండియన్ కాన్సులేట్ యాక్సెస్ కూడా అంత ఈజీ కాదు. ఎందుకు ఈజీ కాదంటే వాళ్ళు ఇండియన్స్ అని చెప్పి ఫస్ట్ కన్ఫర్మ్ అవ్వాలి. కన్ఫర్మ్ అయితేనే ఇండియన్ కాన్సులేట్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలన్నా చేస్తుంది. అంటే పాకిస్తాన్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ గురించి మాట్లాడుతున్నాం. ఓన్లీ 295 ఆఫ్ 558 ప్రిజనర్స్ ఇన్ పాకిస్తాన్ కుడ్ హ్యావ్ దేర్ నేషనాలిటీ వెరిఫైడ్. ఈ 558 మందిలో ఓన్లీ 295 మెంబర్స్ యొక్క నేషనాలిటీ మాత్రమే వెరిఫై చేయబడింది. నేషనాలిటీ వెరిఫై అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళకి ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదో కార్డులో ఇట్లో ఉండాలి. అన్ఫార్చునేట్లీ అవి లేకపోయినా, వాళ్ళ దగ్గర ఆ డీటెయిల్స్ లేకపోయినా, కాంటాక్ట్ లేకపోయినా సరే నేషనాలిటీ వెరిఫై అవ్వదు. నేషనాలిటీ వెరిఫై అవ్వకుండా సహాయం చేయడం కూడా కష్టం. ఇది పరిస్థితి అనమాట. In 2007, both countries formed a joint judicial committee comprising 8 retired judges. 2007లో 2 కంట్రీస్ కూడా జాయింట్ జుడిషియల్ కమిటీని, అంటే మన వైపు నుంచి ఒక 9, వాళ్ళ వైపు నుంచి ఒక 9 జడ్జిలు, రిటైర్డ్ జడ్జెస్ తో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు? టు ఫెసిలిటేట్ ది ఎక్స్చేంజ్ ఆఫ్ సివిలియన్ ప్రిజనర్స్. సో వాళ్ళ ప్రిజనర్స్ ని వాళ్ళకి, మన ప్రిజనర్స్ ని మనకి, అంటే మన ఫిషర్మెన్ అక్కడ చిక్కుకుపోయిన వాళ్ళు, వాళ్ళ ఫిషర్మెన్ మన దగ్గర చిక్కుకుపోయిన వాళ్ళని ఎక్స్చేంజ్ చేయడం కోసం ఇలా ఒక కమిటీని ఏర్పాటు చేశారు రిటైర్డ్ జడ్జెస్ తో పాటు. The mechanism has been defunct since 2013. 2019 నుంచి ఈ పర్టికులర్ మెకానిజం అనేది డిఫంక్ట్, పని చేయట్లేదు. ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అర్థమైందా? నో లాంగర్ ఎగ్జిస్టింగ్, నో లాంగర్ ఫంక్షనింగ్ అని అర్థం. The attempts to revive it in 2018 did not bear fruit. 2018లో మళ్ళీ దాన్ని రివైవ్ చేద్దామని ప్రయత్నాలు చేశారు, బట్ అవి కూడా ఫలితాన్ని ఇవ్వలేదు. They did not bear fruit. It did not give any result. Civilians along international borders often get caught in disputes between countries, and India has several such hotspots on land and in sea. ఇంటర్నేషనల్ బోర్డర్స్ లో ఉన్న సివిలియన్స్ జనరల్ గా 2 దేశాల మధ్యలో ఉన్న గొడవల వల్ల, ఇష్యూస్ వల్ల వాళ్ళు మధ్యలో చిక్కుకుపోతా ఉంటారు. అండ్ ఇండియాకి ల్యాండ్ మీద, సీ మీద కూడా ఇలాంటి హాట్స్పాట్స్ ఉన్నాయి. హాట్స్పాట్ అంటే ఏరియా వేర్ దెర్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ యాక్టివిటీ. యాక్టివిటీ అంటే గొడవ కావచ్చు, ఫైరింగ్ కావచ్చు, హింస కావచ్చు. అదే కోవిడ్ హాట్స్పాట్ అనుకోండి, చాలా ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ కలగడం కావచ్చు. అంటే నార్మల్ గా కాకుండా చాలా ఎక్కువ, అది నెగిటివ్ యాక్టివిటీ కావచ్చు, పాజిటివ్ యాక్టివిటీ కావచ్చు. ఎక్కువగా నెగిటివ్స్ వాడతారు. ఏదైనా జరుగుతూ ఉంటే దాన్ని హాట్స్పాట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ పరంగా తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువగా ఉండే ప్లేస్ ని కోవిడ్ హాట్స్పాట్ అంటాం. అలాగే గొడవల పరంగా అల్లర్లు జరుగుతున్నాయి అనుకోండి, ఏ ఏరియాలో ఎక్కువగా అల్లర్లు జరుగుతున్నాయో అది హాట్స్పాట్ అవుతుంది. అలా అనమాట. ఇక్కడ కూడా ఈ దేశాల మధ్య గొడవలు అనేవి, ఎక్కువగా కాల్పులు జరిగే ప్రాంతాలు కానీ, ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఏరియాస్ మనం హాట్స్పాట్స్ అని చెప్పి అంటాం. అలాంటివి ఇండియాలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్ మీద ఉన్నాయి, సముద్రంలోనూ ఉన్నాయి. ఈవెన్ ఫిషర్మెన్ వెంచరింగ్ నియర్ ద ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ బోర్డర్ ఆఫెన్ ఫాల్ విక్టిమ్ దో బోత్ కంట్రీస్ మెయింటైన్ కార్డియల్ బైలేటరల్ టైస్. ఇండియాకి శ్రీలంకకి మంచి రిలేషన్స్ ఉన్నప్పటికీ, కార్డియల్ అంటే ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నప్పటికీ కూడా, అక్కడ ఇండియా శ్రీలంక మ్యారిటైమ్ బోర్డర్ దగ్గర కూడా ఈ ఫిషర్మెన్ ఎప్పుడు కూడా ఈ దే ఫాల్ విక్టిమ్, అంటే వాళ్ళు కూడా సఫర్ అవుతూ ఉంటారు. అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, అంటే వాళ్ళ ఏరియాలోకి మన వాళ్ళు వెళ్ళిపోయారండి, మన ఏరియాలోకి వాళ్ళు వెళ్ళిపోయారండి. ఎందుకంటే వీళ్ళకి క్లియర్ గా ఐడియా ఉండదు ఎంతవరకు మన బౌండరీ, ఎంత దాటి మనం వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్తే శ్రీలంక బౌండరీలోకి వెళ్ళిపోతాము, ఇలాంటివి తెలియకపోవడం వల్ల, అవగాహన లేమి వల్ల వీళ్ళలాగా వీళ్ళని వాళ్ళు అరెస్ట్ చేయడం, వాళ్ళని మన వాళ్ళు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంటాయి. Many Indian villages along the borders with Myanmar and Bangladesh also become theaters of conflict, as communities often find it difficult to reconcile with international borders that divide their traditional space of economic and social activities. చూడండి, మయన్మార్, బంగ్లాదేశ్ తో బోర్డర్స్ ఉన్న ఏరియాస్ లో కూడా మన ఇండియన్ విలేజర్స్ ఉంటారు. సో వీళ్ళు కూడా ఆ ఏరియాలు కూడా దే బికమ్ థియేటర్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అంటే కాన్ఫ్లిక్ట్ కి ఒక మెయిన్ ఏరియాస్ గా మారిపోతున్నాయి. ఎందువల్లంటే ఈ ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏవైతే ఉంటాయో చూడండి, ఇక్కడికి మించి మీరు వెళ్ళకూడదు, ఇక్కడికి మించి మీరు వెళ్ళకూడదు అని చెప్పి లైన్లు గీస్తూ ఉంటాం చూడండి. దే జనరలీ డోంట్ లైక్ టు అగ్రీ టు ఇట్. ఎందుకంటే చూసారా, ద డివైడ్ దేర్ ట్రెడిషనల్ స్పియర్స్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ యాక్టివిటీ. జనరల్ గా ఇప్పుడు ఇది
ఇదొక దేశం, ఇది ఒక దేశం అనుకోండి. బార్డర్ ఏరియాస్ లో ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా జనరల్ గా ఇక్కడ వరకు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళతో రిలేషన్స్ ఉండొచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఈ మధ్యలో బౌండరీ ఉంటది. ఈ మధ్యలో బౌండరీ, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఈ దేశానికి చెందిన వాళ్ళు, ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ ఈ దేశానికి చెందిన వాళ్ళు అవుతా ఉంటారు. సో ఈ ఇంటర్నేషనల్ బౌండరీని వాళ్ళు గుర్తించగా, లేకపోతే గుర్తించినా సరే మాకు అంతవరకు రిలేషన్ ఉంది కదా, మేము ఉపయోగించుకుంటాం, మేము వెళ్తాం అనే సెన్స్ లో వాళ్ళు వెళ్ళడం వల్ల ఈ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. దట్స్ ది ప్రాబ్లమ్ హియర్. Pakistan has aggressively sponsored violence in India, and terrorists trained by its agencies sailed in a hijacked Indian fishing boat in 2008 to Mumbai. ఈ బార్డర్ ఏరియాస్ లో పాకిస్తాన్ వైలెన్స్ ని అగ్రెసివ్ గా స్పాన్సర్ చేస్తూ వచ్చింది. అండ్ వాళ్ళు ట్రైన్ చేసిన టెర్రరిస్టులు కూడా ఇండియా యొక్క ఫిషింగ్ బోట్ ని వాడేసుకొని హైజాక్ చేసేసి దాని ద్వారా ముంబైలోకి వచ్చేసారు. It is a tragedy that ordinary people could end up in a foreign prison while trying to earn their livelihood. ఏదో వాళ్ళ జీవన భృతి కోసం వాళ్ళు పడే కష్టంలో వాళ్ళు ఫారిన్ ప్రిజన్ లో ఎండప్ అవ్వడం, అక్కడ చివరికి వెళ్ళడం అనేది ఇట్స్ ఎ ట్రాజడీ. ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్, ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. మనం బాధాకరమైన విషయం. ఇండియా అండ్ పాకిస్తాన్ మస్ట్ కన్సిడర్ దిస్ యాజ్ అ హ్యూమానిటేరియన్ క్రైసిస్. హ్యూమానిటేరియన్ క్రైసిస్ కింద దీన్ని ఒక సంక్షోభం కింద మనం భావించి, మానవత్వానికి ఇది ఒక సంక్షోభం కింద భావించి దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇదొక మానవ సంక్షోభం కింద భావించి దాన్ని రిజాల్వ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అండ్ బోత్ కంట్రీస్ మస్ట్ అవాయిడ్ ఎనీ ఎస్కలేషన్ ఇన్ టెన్షన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ద లేటెస్ట్ ఇన్సిడెంట్. ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది కదా అని చెప్పి ఆల్రెడీ ఇండియాకి పాకిస్తాన్ కి మధ్యలో రిలేషన్స్ బాలేవు. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో ఇంకా డిస్టర్బెన్సెస్ పెంచుకోవద్దు. ఎస్కలేషన్ ఇన్ టెన్షన్స్ అంటే ఆల్రెడీ ఉన్న ఈ గొడవలు, ఈ ఫ్రిక్షనల్ అట్మాస్ఫియర్ ని ఇంకా పెద్ద చేసుకోవడం. గొడవలు ఇంకా పెద్ద చేసుకోకుండా, ఇలాంటిది జరగకుండా ఏం చేయాలి, సొల్యూషన్ ఏం తీసుకురావాలి, ఎలా రిజాల్వ్ చేయాలనే విషయం పైన దృష్టి పెట్టడం మంచిది. ఓకే, దట్స్ అబౌట్ ఇట్.